ఇప్పుడు మనం సెంటర్ ఎలా చేయాలి? చూడండి, ప్యాంట్ ఇలా తిరిగింది కదా, ఇక్కడ కటింగ్ టేబుల్ కి 9.5 వచ్చింది. ఇక్కడ అంచున కటింగ్ టేబుల్ సెంటర్ నుంచి వన్ సైడ్ కటింగ్ అనేది చాలా బాగుంటది. నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. ఇది రావాలి. రాకపోతే ఇబ్బంది పడతారు. క్లాత్ తక్కువగా ఉంటే ఇబ్బంది పడతారు. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎత్తు పెంచుదాం. 1 ఇంచ్ సైడ్ లో ఎత్తు పెంచుదాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వన్ సైడ్ కి ఎలా వచ్చిందో, నీట్ గా బ్రహ్మాండంగా సెట్ అయింది. బ్యాలెన్స్ అనేది మనం లాస్ట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, మన క్లాత్ ఇప్పుడు ఎంత తగ్గిందో. మనం వన్ సైడ్ చేస్తేనే మన క్లాత్ తక్కువ కనబడుతుంది. ఎందుకంటే పొడవు లేదు జరుపుకోవడానికి. క్లాత్ ఎక్కువ ఉంటే మనకు భయం ఉండదు. ఈ సైజుకి 1.40 ఉండాలి. ప్యాంట్ కటింగ్ లో ప్రతిదీ చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బ్యాలెన్స్ ప్రకారంగా ప్యాంట్ కటింగ్ చేయాలి. చాలా బ్యాలెన్స్ అనేది అవసరం ప్యాంట్ కటింగ్. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందు హెవీ సైజ్ ప్యాంటు, మనకు ఒక బిట్ వస్తే క్లాత్ వచ్చేసి బిట్ తెస్తారు. అది వచ్చేసి 125 130 ఉంటది. మనకి ఎక్కువగా 125నే ఉంటది. 130 అడిగి తీసుకునే వాళ్ళకే ఇస్తారు. ఇలాంటి వాటికి మనం భారీ సైజు ప్యాంటుల్ని ఎలా కటింగ్ చేయాలి? జాయింట్లు పడ్డా కూడా సరిపోనటువంటి సైజులు వస్తాయి. 46 సైజు, 46 నడుము. 46 నడుము అంటే తొడలూజు దాదాపు 30 ఎబో ఉంటది. ఇలాంటి వాళ్ళకి మనం ఎలా కటింగ్ చేయాలి కస్టమర్ కి ఇబ్బంది లేకుండా అనేది ఈ వీడియోలో తెలుసుకోగలరు. మీరు పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు కటింగ్ లో ఉన్నటువంటి మంచి ట్రిక్స్ తెలియజేస్తా ఉంటాను. పని చాలా లోతైనది. ఎంత చెప్పినా తక్కువే. ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటది. అందుకోసం మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు ప్రతి ఒక్క కొలత, భాగాలు, షేపులు, ఎన్నో విషయాలు తెలుసుకోగలరు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, ఇతరుల వద్దకి షేర్ చేయండి. మన వీడియోలు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చేస్తున్నాను. పదండి, ఇంకా మనం లేట్ చేయకుండా కటింగ్ లోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఇప్పుడు మనం హెవీ సైజు ప్యాంటుని ఎలా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. 46 సైజు ఇది. 46 సైజు, మళ్ళీ బాటం 18 ఉంది. అంటే ఇది కంఫర్ట్ స్టైల్ అన్నమాట. మరి ఇలాంటి వారికి మనం ఎలా కటింగ్ చేయాలనేది తెలిసి ఉండాలి. క్లాత్ ఎంత ఉందనేది ముందు మనం కొలుసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే మనం తేడా పడతాం. అందుకని ముందుగా క్లాత్ని ఇలా కొలుసుకుందాం. క్లాత్ చూడండి, 125నే ఉంది. అంటే ఈ సైజుకి 1.40 ఉంటే మనం కటింగ్ ఈజీగా చేయవచ్చు. 1.40, కానీ ఇది 125 మాత్రమే ఉంది. 1.25. దీన్ని మరి మనం వన్ సైడ్ కటింగ్ చేద్దాం. మామూలుగా చేస్తే రాదు, పెద్ద జాయింట్ పడిద్ది. వన్ సైడ్ కటింగే 1.25లో జాయింట్ పడేలాగా వస్తుంది. చూద్దాం ఒకసారి వన్ సైడ్ కటింగ్ వైపుకి వెళ్దాం. వన్ సైడ్ కటింగ్ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలి? ఈ క్లాత్ ని కటింగ్ టేబుల్ మీద ఇలా క్రాస్ గా వేసుకోవాలి. ఇలా క్రాస్ గా వేసుకోవాలి. మనం దీనికి బాగానే వన్ సైడ్ కటింగ్ చేయాలి. పూర్తి వన్ సైడ్ కటింగే చేద్దాం దీన్ని, లేకపోతే సరిపోదు ఇది. కాబట్టి మనం వన్ సైడ్ కటింగ్ చేద్దాం. చూడండి ఎలా క్రాస్ వేసానో. ఇక్కడ మారిద్ది. ఈ బల్లా మీద మన కటింగ్ టేబుల్ ఎప్పుడైనా సరే ఎల్ బెండ్ కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ మారింది, ఇక్కడ మారింది. ఇలా మారితేనే మనం దీనికి కటింగ్ చేయగలం. క్లాత్ ని 125 క్లాత్ ని ఈ సైజుకి కటింగ్ చేయాలంటే ఇలా మనం మార్చుకోవాలి. మనం ముందుగా దీనికి మీకు వీడియోలో కనబడేలాగా డీస్ వైట్ పెడతాను. వైట్ అయితే వీడియోలో కనబడుతుంది. మన కాడ కొన్ని స్కేల్ సెట్ ఉండాలి. మన కాడ స్కేల్ సెట్ ఉండాలి. ఎల్ బెండ్ స్కేల్ కూడా ఉండాలి. మన కాడ స్కేల్ సెట్ ఉండాలి. టూల్ సెట్, స్కేల్ కిట్ తెప్పించుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ
ఇక్కడ నుంచి మనం ఖాయం చేసుకుందాం క్లాత్ ని. ఇక్కడ ఇది ఎంత ఉంది, పావుదొక్కు 2 ఉంది. ఇక్కడ కూడా పావుదొక్కు 2 మీద మార్కింగ్ వేసి ఇక్కడ ముందుగా స్ట్రైట్ గా మార్కింగ్ ఒకటి వేసుకుందాం. మనకు ముందు ఇక్కడ క్లాత్ అర్థం అవ్వాలి, స్ట్రైట్ అనేది ఒకటి కావాలి. క్లాత్ ని ముందు స్టడీ చేయాలి. ఇది బెల్ట్ తగిలించేందుకు ఖర్చు, బెల్ట్ తగిలియడానికి గల ఖర్చు. ఇప్పుడు మనం దీనికి డబుల్ మార్కింగ్ లేపుకుందాం. డబుల్ మార్కింగ్ లేపాలంటే ఎట్లాగనేది చూడండి మీరు. ఇక్కడ ఇంచున్నర బెల్ట్ తగిలిస్తాం కదా, రెండో మార్కింగ్ మంది ఖర్చు కోసం పెట్టాం కదా, ఇక్కడ నుంచి మనకు తయారైద్ది. ఇంచున్నర బెల్ట్ తగిలిస్తాం, ఇంచున్నర వదిలేసా పైకి. ఇక్కడ నుంచి ప్యాంట్ పొడవు వచ్చేసి 40, ఇది 40, కింద ఇది బాటం పట్టీ కోసం 19 మోకాలు, 29.5 కిస్తా రౌండ్ సర్కిల్. ఇక్కడ రాస్తున్నా చూడండి 29.5. మనం ఈ 29.5లో 6 అంగుళాలు తీసేయాలి. 6 అంగుళాలు తీసేసి మిగిలిన దాంట్లో రెండవ భాగం పెట్టుకోవాలి. క్లాత్ ని గమనించి, నేను చాలా చెప్పేది మీరు వినండి, అర్థం చేసుకోండి. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు వచ్చేది ఏముండదు. కాసేపు ఒక పావు గంట, ఒక అరగంట అయినా సరే నా వీడియోని చూడండి. మీకు ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ రిపీట్ చేయండి. నేను అన్ని విషయాలు తెలియజేస్తున్నా. 29లో 6 అంగుళాలు పోతే 23, అంటే ముందు ఇది 23.5. మనకి ఇది రెండో భాగం వచ్చేది పావు తక్కువ 12 వస్తుంది. ఈ పావు తక్కువ 12 అయితే మనం దీనికి 11.5 దింపుదాం. ఎందుకు, క్లాత్ మెత్తగా ఉంది కాబట్టి 11.5 దింపుదాం. ఇప్పుడు ఇక్కడ డబుల్ మార్కింగ్ ఇలా లేపుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంచున్నర తగ్గించేసి టేప్ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ 11.5, ఇక్కడ మోకాలుకి 19 పెట్టాము. ఇది పొడవు వచ్చేసి 40, ఇది బాటం పట్టీ కోసం. ఇలా డబుల్ మార్కింగ్ లేపుకుంటే మనకు చక్కగా ఉంటది. డబుల్ మార్కింగ్ అనేది అలవాటు చేసుకోండి, బాగుంటది. ప్రతి ప్యాంట్కి డబుల్ మార్కింగ్ లేపుకుంటే మంచిది. ఇది ఇక్కడ అంచు తీసేసి ఒక మార్కింగ్ వేద్దాం. ఇక్కడ నుంచి పావు తక్కువ 2, పాయింట్ తక్కువ 2 కూడా పెట్టొచ్చు. ఈ సైజుకి పాయింట్ తక్కువ 2 పెడుతున్నా. సైజు పెరిగింది కాబట్టి కొంచెం పెంచుకోవాలి ఇక్కడ కూడా, లేకపోతే లాక్కుంటది, బాగుండదు. కొంచెం వీటికి కూడా తగినంత లోతు కూడా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కటింగ్ టేబుల్ కి మార్కింగ్ వేసుకొని చూడండి. కటింగ్ టేబుల్ నుంచి మనం ఇది కొలుచుకుందాం 3.5. ఇక్కడ కూడా అదే పెడదాం 3.5. దీనికి ఫిల్టర్లు లేవు, ఫిల్టర్ లెస్ ప్యాంట్ ఇది. కానీ ఇది డౌనింగ్ ప్యాంటే, పైకి కట్టే ప్యాంట్ కాదు, డౌనింగ్ ప్యాంట్. కాబట్టి నేను ఇక్కడ ఒక అరంగుళం జరుపుతాను, ఇక్కడ కూడా ఒక అరంగుళం ఫ్రంట్ లో డౌన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మామూలుగానే వేసుకుందాం. ఇక్కడ అరంగుళం ఎందుకు పెంచాము, ఫిల్టర్ లేవు కాబట్టి. సైడ్ కి అరంగుళం సైడ్ కి ఇటు వచ్చాము, ఎందుకు, ఫిల్టర్ లేవు కాబట్టి. అదే ఇది పైకి కట్టే ప్యాంట్ అయితే ఇక్కడ నుంచే కటింగ్ చేయాలి మనం, జరపాల్సిన పని ఏమి ఉండదు. కార్పోలెంట్ స్టైల్ అంటాం దాన్ని, కార్పోలెంట్ స్టైల్. దీని నెంబర్ వచ్చేసి 616, దీని నడుము వచ్చేసి 46, దీని సీట్ వచ్చేసి 49, తొడ లూజ్ వచ్చేసి 30, మోకాలు లూజ్ వచ్చేసి 23, బాటం వచ్చేసి 18. ఇది దీని మెజర్మెంట్. తర్వాత ఇది 46లో 4 వంతు 11.5. ఇక్కడ ఒక ½ ఇంచు ఖర్చు వదిలేద్దాం. ఇటు ఒక ఖర్చు మళ్ళీ 49 అంటే 12.5 వచ్చిద్దా చూద్దాం ఒకసారి. 12.5 వస్తుంది, 4వ వంతు. 12.5 అయితే ఇక్కడ ఒక ఖర్చు వదిలేద్దాం. ఇక్కడ ఒక ఖర్చు, ఇది. ఇక్కడ రెండో ఖర్చు వచ్చినా రాకపోయినా మనకేమి ఇబ్బంది ఏమి లేదు. మనం మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. తొడకి, సీటుకి, నడుముకి ఒక బ్యాలెన్స్ అనేది అది కంపల్సరీ చూడాలి. తర్వాత మనం టోటల్లో తెచ్చుకోవాలి. టోటల్ రౌండ్ లో మనకి తగ్గిన 30, తొడ లూజ్ వచ్చేసి 30లో సగం 15. ఈయనకి ఇక్కడ 15 పెడదాం, 30కి ఈయనకి ప్లస్ చేద్దాం, ఎందుకంటే సైజ్ ఎక్కువే ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ కూడా సరిపోతుంది. ఇక్కడ ఇది 15, ఫ్రంట్ పార్ట్ 15 పెట్టాం. ఇక్కడ మనకు బ్యాలెన్స్ లో ఒక ½ ఇంచు తగ్గిద్ది. మనం 30 ప్లస్ చేద్దాం, దీనికి 30కి పెంచుదాం. ఇప్పుడు మనం సెంటర్ ఎలా చేయాలి చూడండి. ప్యాంట్ ఇలా తిరిగింది కదా, ఇక్కడ కటింగ్ టేబుల్ కి 9.5 వచ్చింది. ఇక్కడ అంచున కటింగ్ టేబుల్ సెంటర్ నుంచి ఇక్కడ మళ్ళీ మనం 9.5 ఇక్కడ నుంచి కటింగ్ టేబుల్ ఖాయం చేసుకొని
ఇది 9:15. ఇది మన సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి 4:30 సెంటరు, ఇక్కడ 9. చూడండి ఎంత వన్ సైడ్ అయిందో. ఇలా చేస్తేనే ఇది సెట్ అయ్యేది, లేకపోతే సెట్ అవ్వదు. వన్ సైడ్ కటింగ్ కి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ ప్రకారంగా కటింగ్ చేయాలి, లేకపోతే వన్ సైడ్ కటింగ్ మెలిక తిరిగిద్ది ప్యాంటు. వన్ సైడ్ కటింగ్ లో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. వన్ సైడ్ కటింగ్ అందరు చేసేది కాదు, అందరు చేయలేరు. ఇది ఇది వచ్చి ఉండాలి మన టైలర్లకు, రాకపోతే ఇబ్బంది పడతారు. క్లాత్ తక్కువ ఉంటే జాయింట్లు వేయాల్సి వచ్చింది. మోకాలికి సెంటర్ వేసాను ఇలా. తర్వాత ఇక్కడ 23 కదా, 23కి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 5:30 పెడదాం. 5:30, 11. మనం దీన్ని బ్యాక్ లో కూడా పెంచుకుందాం. ఇక్కడ ఫ్రంట్ లో కొంచెం తగ్గించుకొని బ్యాక్ లో పెంచుకుందాం. ఇప్పుడు ఈ లైట్ బెండ్ గల స్కేల్ తోటి ఇక్కడ షేప్ ని కలుపుకుందాం. ఇక్కడ లైట్ బెండ్ గల స్కేల్ తోటి ఇక్కడ షేప్ ని ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్, మోకాల కాడ నుంచి కిందకు స్ట్రైట్ మార్కింగ్. వన్ సైడ్ కటింగ్ అనేది చాలా బాగుంటది, నేర్చుకోవాలి, అందరు నేర్చుకోవాలి. ఇది రావాలి, రాకపోతే ఇబ్బంది పడతారు. క్లాత్ తక్కువగా ఉంటే ఇబ్బంది పడతారు. చూడండి ఇప్పుడు చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ఈ డీప్ బెండ్ గల ఈ స్కేల్ తోటి ఇక్కడ షేప్ ని ఇలా లైట్ గా వచ్చేలాగానే పెట్టుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గింది, దీన్ని మనం టోటల్ రౌండ్ లో తెచ్చుకుందాం. ఇక్కడ సీట్ లో కూడా ఒక్క సైడ్ ఖర్చు మాత్రమే మనకు వచ్చింది, ఇటు రాలేదు. అయినా సరే మనకి ఇబ్బంది ఏం లేదు, టోటల్ రౌండ్ లో మనం అన్ని కొలుసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేద్దాం. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎత్తు పెంచుదాం. 1 ఇంచ్ సైడ్ లో ఎత్తు పెంచుదాం. ఇలా పెంచాలి. సైడ్ లో ఫ్రంట్ డౌనింగ్ ప్యాంట్ కదా ఇది, ఫ్రంట్ డౌనింగ్ ప్యాంట్ కి సైడ్ లో ఎత్తు పెంచాలి. అది ఇక్కడ నుంచే పెంచాలి, ఇక్కడ నుంచి పెంచకూడదు. 2.5-3 అంగుళాలు గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి ఎత్తు పెంచాలి. ఇప్పుడు మనం దీని క్రాస్ పాకెట్ కి మార్కింగ్ వేద్దాం. ఇక్కడ 2.5 వదిలేద్దాం, ఇక్కడ 1.5 వదిలేద్దాం. దీనికి 6.5 పాకెట్ ఓపెన్ పెడదాం. దీనికి లైట్ గా క్రాస్ గల షేప్ పెడదాం, స్ట్రైట్ గా కాకుండా. ఇది దీని పాకెట్ ఓపెన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వన్ సైడ్ కి ఎలా వచ్చిందో, నీట్ గా బ్రహ్మాండంగా సెట్ అయింది. బ్యాలెన్స్ అనేది మనం లాస్ చేయకూడదు. ఇక్కడ పొల్లాయికి మార్కింగ్ వేసుకుందాం. ఇది రౌండ్ షేప్ ఇవ్వాలి, చక్కగా ఉండాలి. రౌండ్ షేప్ కూడా బ్యాలెన్స్ గా. ఇక్కడ 2.5 వదిలేద్దాం. ఇదంతా జిప్ ఓపెన్. ఇది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం. ఈ సైజులు అందరికి వస్తూ ఉంటాయి కాబట్టి వన్ సైడ్ కటింగ్ తెలియాలి. చూడండి ఎంత గుంట కొట్టానో. ఎందుకు కొట్టాము ఇలా, డౌన్ చేసాం ప్యాంటు ఫ్రంట్ లో. ఇది డౌనింగ్ ప్యాంట్ కాబట్టి, ఫ్రంట్ లో డౌన్ చేసాం, సైడ్ లో ఎత్తు పెంచాం. ఇవి మీకు ఎవరు చెప్పరు, ఇలాంటివి ఈ సబ్జెక్ట్ అనేది ఎవరు చెప్పరు. మూట కట్టుకొని తీసుకెళ్లాలనుకుంటారు మన సీనియర్లు. చూడండి ఒక పార్ట్ వన్ సైడ్ కటింగ్ చేసినాక ఒక పార్ట్ ని ఇలా వాల్చాలి. ఇక్కడ ఘాటు, మోకాలు ఘాటు, బాటం ఘాటు కలవాలి. కలిసింది, కలిస్తేనే ఇది బ్యాలెన్స్ ఉందన్నమాట, చక్కగా సెట్ అయింది. కుట్టేటప్పుడు కూడా ఘాట్లు కలిపి కుట్టాలి. ఈ ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టాలి. కుట్టేటప్పుడు ఘాట్లు తేడా రాకూడదు, ఘాటు కరెక్ట్ గా కలిపి కుట్టాలి. కుట్టే వాళ్ళకి కటింగ్ చేసిన వాళ్ళు తెలియజేసుకోవాలి, నేర్పాలి. కుట్టే వాళ్ళకి నేర్పాలి. కటింగ్ మనం కటింగ్ లో ప్రతిదీ లెక్క ప్రకారంగా చేసినప్పుడు కుట్టే వాళ్ళు కూడా లెక్క ప్రకారంగానే కుట్టాలి. ఘాట్లు మారితే ప్యాంట్ మెలికి తిరిగిద్ది. ఇది చూడండి మన క్లాత్ ఇప్పుడు ఎంత తగ్గిందో. మనం వన్ సైడ్ చేస్తేనే మన క్లాత్ తక్కువ కనబడుతుంది, ఎందుకంటే పొడవు లేదు జరుపుకోవడానికి. క్లాత్ ఎక్కువ ఉంటే మనకు భయం ఉండదు. ఈ సైజుకి 1.40 ఉండాలి. చూడండి
ఎంత తక్కువ ఉందో. మనం దీనికి వన్ సైడ్ చేసాం. వన్ సైడ్ చేసిన ఇక్కడ మనకు తొడ లూజ్ రావాలిగా. తొడ లూజ్ ఏడొచ్చిద్ది 31, 13.5. ఇది ఎంత వస్తుంది? 29.5కు వస్తుంది. 29.5 వేస్తే ఈయనకేమో మనం 30+ చేద్దాం అనుకున్నాం. అందుకని మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఉన్నదంతా పైకి జరుపుకుందాం. ఉన్నదంతా పైకి జరుపుకుందాం. పైకి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ పెరిగిద్ది కాబట్టి మనం పైకి జరుపుకుందాం. ఇక్కడ కూడా మనకు 2.5 వరకు క్లాత్ అవసరమైంది, ఎందుకంటే ఇంత ఫ్రంట్ డౌన్ చేసాం. ప్యాంట్ కటింగ్ లో ప్రతిదీ చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బ్యాలెన్స్ ప్రకారంగా ప్యాంట్ కటింగ్ చేయాలి. చాలా బ్యాలెన్స్ అనేది అవసరం. ప్యాంట్ కటింగ్ లో నీటుగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ లేపుకుందాం. బ్యాక్ మార్కింగ్ లేపేటప్పుడు ఒక పాయింట్ డౌన్ కి చెయ్యి వంగాలి కిందకి. మార్కింగ్ డౌన్ వైపుకు ఒక పాయింట్ డౌన్ అవ్వాలి. ఇక్కడ ఇంచున్నర చాలు. ఇక్కడ పావు తక్కువ 2 పెడదాము. ఫ్రంట్ లో తగ్గించాం కాబట్టి. ఇక్కడ టోటల్ రౌండ్ కొలుసుకుందాం కొంచెం డౌన్ లో నుంచి. 13.5కు ఒక పాయింట్ తక్కువ. ఇక్కడ మనం 30.5 తయారు వచ్చేలాగా పెడదామా. 30.5 మనకిది ఉన్నదంతా పెట్టేస్తే మనకి 30కి పావు వస్తుంది. ఉన్నదంతా పెట్టేస్తే 30కి పావు, 30 పావు వస్తుంది. ఇంకా జాయింట్ ఏం అవసరం లేదు. ఆ పావు ఇంచి మనకు సరిపోయిద్ది. 30+ కదా మనం చేద్దాం అనుకుంది, సరిపోయిద్ది. ఇక్కడ జాగ్రత్తగా షేపుని కలుపుకుందాం. ఇది మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ అసలైనది ఇక్కడ కలవాలి. ఈ స్కేల్ తోటి ఇక్కడ మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది చూడండి ఇక్కడికి వచ్చింది. దీనికి సమానంగా ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి బ్యాక్ లోకి ఎత్తు పెంచుదాం. ఇది సరిపోయిద్ది. ఇది మన క్లాత్ తక్కువ ఉంటే మనం ఇలాగే కటింగ్ చేసుకుంటా ఉండాలి. ఎత్తుక్కొని లేదా జాయింట్ వేయాలి. జాయింట్ వేస్తేనేమో జాయింట్ బాగుండదని మనం అనుకుంటాం, జాయింట్ వేయకూడదని. కానీ వీళ్ళేమో క్లాత్ ఎక్కువ తెచ్చుకోరు. ఇక్కడ నడుములో 4వ వంతు 11.5, ఇక్కడ ఇంచున్నర. ఇది సీట్లో ఖర్చు. ఇది టోటల్ రౌండ్ సీట్ కొలుసుకుందాం. ఇది 12 పాయింట్ తయారు వచ్చింది. 12 పాయింట్. ఇక్కడ 50 మీన మార్కింగ్ ఉంది అంటే 49 తయారు వస్తుంది. ఇది 12 పాయింట్. ఇది మనకు ఒరిజినల్ సీటు. దీనికి ఇంకొక 3/4 ఇంచి 1 ఇంచి వరకు లూజ్ పెంచుకోవాలి. ఇది ఒరిజినల్ సీటు కంటే 1 ఇంచి 3/4 ఇంచి కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి సీటు లూజ్ అనేది పెంచుకోవాలి. ఇక్కడ చూడండి మోకాలు కాడ నుంచి సీటుకి నడుముకి మూడిటికి చక్కగా కలిసింది. అప్పుడు ఇలా కలిస్తే చాలా చక్కగా కూర్చుంటది. తర్వాత దీనికి ఇక్కడ నుంచి 75 degrees లో ఒక మార్కింగ్ వేసి దీన్ని బ్యాలెన్స్ గా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇది ఇప్పుడు ఇది కిస్తా కొలుసుకుందాం. ఎంత వస్తుందో 3 అంగుళాలు వదిలేద్దాం. తయారు కొలుద్దాం. 13.5 తయారు. ఇది చూడండి పావు తక్కువ 29 తయారు వచ్చింది. ఇప్పుడు కటింగ్ లో పావు తక్కువ 29 తయారు వచ్చింది. మనకు కావాల్సింది 29.5. మనం ఏమనుకున్నాం, మెత్తగా ఉంది క్లాత్ అనుకున్నాం. ఇది పక్కాగా సరిపోయిద్ది. మనకి ఇది ఇబ్బంది లేదు. ఇంకా కటింగ్ లో కొంచెం మనం ఇలాంటి మెత్తటి ప్యాంట్లని తక్కువ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచి తక్కువ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇది కటింగ్ చేసినాకే వదిలేసిద్ది, సాగిద్ది. గుడ్డ మీన ఉంది, కటింగ్ టేబుల్ మీన ఉంటే అది వేరు. ఇక్కడ ఒక పావు ఇంచి ఇలా ఎగ్ షేప్ ని యాడ్ చేద్దాం. ఎగ్ షేప్ ఇస్తే బాగుంటది.
ఇలా ఘాట్లు కంపల్సరీ ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టి కుట్టే వాళ్ళకి చెప్పి ఘాటు ఘాటు కలిపి కుట్టాలయ్యా అని చెప్పాలి. తేడా రాకూడదు. ఇది చూడండి, బ్యాక్ పాకెట్ మార్కింగ్ లేపుదాం. బ్యాక్ పాకెట్ మార్కింగ్ కోసం 2.5 పెడదాం. ఇది 5.5 పాకెట్ ఓపెన్ చేద్దాం. పావు తక్కువ 3. ఇక్కడేమో 3.5 డౌన్ చేద్దాం. ఇక్కడ 3.5 మాత్రమే డౌన్ చేద్దాం. ఇది చక్కగా వచ్చింది. నార్మల్ ఫిల్టే పడుతుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేకుండా. ఇది ఇది ఫ్రెండ్స్, మనకు క్లాత్ 125లో మనం 46 సైజ్ కటింగ్ చేసుకోవాలంటే ఇలా పెద్ద సైజులు వస్తాయి. క్లాత్ తక్కువగా ఉండి అలాంటి ఎప్పుడు మనం ఎలా కటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా చూపించడం జరిగింది. వన్ సైడ్ కటింగ్ అనేది మనకి వచ్చి ఉండాలి. వన్ సైడ్ కటింగ్ చేస్తే ఇలా జాయింట్ లేకుండానే మనం కటింగ్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ జాయింట్ ఏం లేదు, ఖర్చు కొంచెం తక్కువ పట్టేసుకోవాలి ఇలా వచ్చినప్పుడు. ఇది థ్యాంక్ యూ.